హాయ్ అండి, అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. నదీ స్నానానికైతే మేము వెళ్ళలేదండి. ఇంట్లోనే గంగమ్మ తల్లికైతే దీపం వదిలాను నీళ్ళలోనైతే. పౌర్ణమి రోజు ఎక్కువ జనాలు ఉంటారని అయితే నేనైతే సోమవారం రోజే ఒత్తులు వెలిగించడానికైతే శివాలయంకి అయితే వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు అయితే వర్షం వస్తుంది ఉదయం టైంలో. భక్తులు చాలా మంది ఉంటారనుకున్నాను, సోమవారం కాబట్టి తక్కువ మందే ఉన్నారు. పౌర్ణమి రోజు ఎక్కువ భక్తులు ఉంటారండి. ఇక్కడ నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు. పౌర్ణమి రోజు శివయ్య దర్శనం అయితే అంత తొందరగా అవదండి, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి. అందుకే మేమైతే సోమవారం వెళ్ళి ఒత్తులు వెలిగించైతే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. తెల్లవారుజామున శివయ్య అభిషేకం చూసే భాగ్యం అయితే మాకైతే ఇచ్చాడండి స్వామివారైతే. నాకైతే చాలా సంతోషం అనిపించింది మనసు నిండుగా. నేను ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కే వచ్చి ఒత్తులు వెలిగిస్తానండి. ఇక్కడ ఒత్తులు వెలిగించిన తర్వాత ఏ టెంపుల్లోనైనా నేను దీపాలు వెలిగిస్తాను. శివయ్య మీద నమ్మకం పెట్టుకుంటే మనకెన్ని కష్టాలు వచ్చినా కూడా మనల్ని గట్టిగా నిలబడేలా చేస్తాడండి స్వామివారైతే ఎప్పుడు మన వెంట ఉంటూ. నాకైతే నమ్మిక.